ఇది వచ్చేసి మనకి 2KL ప్లాంట్ అనమాట. ఈరోజు మనం దీనికి సర్వీసింగ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మెమ్రాన్ ఉంది. ఇది 2 మెమ్రాన్స్ ఉంటాయి దీంట్లో, 1000వి 2000 కెపాసిటీ ఈ ప్లాంట్. రెడ్డింగ్ ఫిల్టర్స్ ఓపెన్ చేసాం మనం. చూడండి, 1 మంత్ బ్యాక్ వేసాం, ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీనికి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. కొత్త ఫిల్టర్ అనేది వేద్దాం. ఇది పాతది, ఇది కొత్తది. ఇలా ఉండేది, ఇలా 1 మంత్కి ఇలా అయిపోయింది. ఇప్పుడు మారుద్దాం. సరిగ్గా కూర్చోబెట్టుకోవాలి. దీంట్లో కూర్చుంది, ఓరింగ్ కూడా కరెక్ట్గా కూర్చోబెట్టుకొని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. హ్యాండిల్ కూడా అవైలబుల్ ఉంటుంది. హ్యాండిల్తో కొద్దిగా టైట్గా చేసుకోవాలి. ఇదేం సెకండ్ ఫిల్టర్, 2 ఉంటాయి కదా, దీనికి 2 ఉంటాయి. ఇది కూడా సరిగ్గా కూర్చోబెట్టుకోవాలి. దీన్ని కూడా హ్యాండిల్తో కొంచెం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్లాంట్ అక్కడ వాల్ ఉంది, వాల్ ఓపెన్ చేసుకొని ప్లాంట్ ఆన్ చేసుకోవాలి. రా వాటర్ పంప్ ఆన్ అయింది. ఫస్ట్ ఈ రా వాటర్ పంపు మనకి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఆన్ అవుద్ది. ఇక్కడ నుంచి మనకి శాండ్ ఫిల్టర్, ఇదేమో కార్బన్ ఫిల్టర్. కార్బన్ ఫిల్టర్లోకి వెళ్ళి మనకి ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి హై ప్రెషర్ పంపుకి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి మెమరాన్ నుంచి మీకు 2 లైన్స్ డివైడ్ అవుతుంది. ఒకటేమో డ్రింకింగ్ వాటర్, ఇది ఇంకోటి వచ్చేసి రిజెక్షన్ వాటర్. అది మనం డ్రైనేజ్లోకి పంపించాడు, మీకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. రా వాటర్ పంప్ ఆన్ చేశాక ఈ విధంగా వాటర్ వచ్చాక మనము హై ప్రెషర్ పంప్ ఆన్ చేసుకోవాలి. మాన్యువల్ మోడ్లో అయితే చూడండి. దీని కెపాసిటీ వచ్చేసి మనం 2000 ఉన్నాయి కదా, 2000 పైన వస్తుంది. ఇదేమో రిజెక్షన్ వాటర్, ఇది ఎంతైనా పోవచ్చు. మనకి ఇది మాత్రం 2000 అబోవ్ ఉండాలి. 2000 కానీ 2000 అబోవ్ కొద్దిగా ఉండాలి. ఇది డ్రింకింగ్ వాటర్, ఇదేమో రిజెక్షన్ వాటర్.